సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత. సకల మానవాళికి ఏహలోక పరలోక శుభాలను కలిగించడమే కాకుండా మానవ జన్మకు సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత. అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం, తరిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో ప్రథమోధ్యాయం అర్జున విషాదయోగం. శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వసురాన్ సుహృదైశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్. అర్జునుడు అక్కడ ఇరు సైన్యాలలోనూ నిలిచి ఉన్న తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, అన్నదమ్ములను, కొడుకులను, మనుమలను, స్నేహితులను, మామలను, హితైషులను చూశాడు. అర్జునుడు యుద్ధభూమిలో నిలబడి ఉన్న ఆ బంధువులందరినీ బాగుగా పరిశీలించాడు. కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే రోమా హర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. బంధువులందరినీ పరిశీలించిన అర్జునుడు దయార్ద్ర హృదయుడై దుఃఖిస్తూ ఈ విధంగా పలికాడు. ఓ కృష్ణ, యుద్ధం చేయడానికి ఇక్కడకు వచ్చిన ఈ బంధువులను చూసి నా అవయవాలన్నీ పట్టు తప్పుతున్నాయి. నోరు ఎండిపోతోంది, శరీరం నందు వణుకు పుట్టుతున్నది, గగుర్పాటు కలుగుతోంది, గాంధీవం నా చేతి నుండి జారిపోతోంది, చర్మం మండుతోంది, నిలబడడానికి కూడా నాకు శక్తి లేదు, మనసు గిర్రున తిరుగుతోంది, నేను ఇక్కడ నిలబడలేకపోతున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికాడు. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవా న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. ఓ కృష్ణ, నాకు అపశకునములు సహితము కనిపిస్తున్నాయి. యుద్ధంలో బంధువులను చంపిన తర్వాత పొందే లాభము ఏమిటో కూడా నాకు కనిపించడం లేదు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఓ కృష్ణ, నేను విజయాన్ని కానీ, రాజ్యాన్ని కానీ, సుఖాలను కానీ కోరుకోను. రాజ్యంతో కానీ, భోగాలతో కానీ, జీవితంతో మనకు కలిగే ప్రయోజనం ఏమిటి? ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాః స్వసురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా. ఎవరి కోసమైతే ఈ రాజ్యాన్ని, భోగాలను, సుఖాలను మనము కోరుకుంటామో అలాంటి గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, సంబంధం కలవారు అందరూ ప్రాణాల మీద, ధనం మీద ఆశలు వదులుకొని
ఈ రణరంగం దగ్గరకు వచ్చి నిలబడి ఉన్నారు. ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. ఓ కృష్ణ, వీరంతా నన్ను చంపేవారే అయినా ముల్లోకాల రాజ్యాధిపత్యం కోసమైనా కూడా నేను వీరిని చంపడానికి ఇష్టపడను. ఇక భూలోకంలోని రాజ్యం కోసం చెప్పవలసిందేమిటి? నిహత్య ధాత్ర రాష్ట్రాన్నః కా ప్రీతిః స్యా జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. ఓ కృష్ణ, దుర్యోధనుడు మొదలైన వారిని చంపడం వలన మనకేమి సంతోషం కలుగుతుంది? దుర్మార్గులైన వీరిని చంపడం వలన మనకు పాపమే కలుగుతుంది. తస్మాన్నర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. ఓ కృష్ణ, మన బంధువులైన దుర్యోధనుడు మొదలైన వారిని చంపడానికి మనం తగిన వారం కాదు. మన వారిని చంపి మనం ఎలా సుఖపడగలము అని అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్భగవద్గీత అర్జున విషాదయోగంలో మిగిలిన భాగాలను వినడానికి, శ్రీమద్భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలు వినడానికి, అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణార్పణమస్తు.